నా వయసు 60 సంవత్సరాలు. ఇంత మట్టికి ఏ ప్రభుత్వంలో ఒక్క రూపాయి మరి నాకు అందలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డ్వాక్రా వస్తుంది, డ్వాక్రా వాళ్ళకి అందిని, నాకు పింఛన్ అందింది, నాకు రైతు భరోసా అందింది, మరి అమ్మఒడి ఉన్నాడికి అమ్మఒడి అందుతుంది. మరి చెప్తాను ఇవన్నీ కూడా గతంలో ఎందుకు ఇవ్వలేదు ప్రభుత్వం? ఇదే డబ్బు ఇదే కేంద్రం నుంచి ఇప్పుడు ఏమైనా లక్షల కోట్లు ఏమైనా ఎక్కువ ఇస్తున్నారా? మరి అది మాకు తెలియదు, మీకు తెలిస్తే తెలిసి ఉండాలి. ఆ లక్షల కోట్లు ఆ రోజు ఇచ్చినవి ఈ రోజు ఇస్తున్నారు. ఈ రోజు ఇంతమంది పంచితే ఆ రోజు ఎందుకు పంచలేకపోయారు అసలు? ఇది ఇప్పుడు రైతులు పడిపోయిన చేలు రాస్తున్నారు, నిజమే. పడిపోయినాడికి వస్తున్నాయి, పడినాడికి రావటం లేదు. అది కూడా అందరికి రావట్లేదు అంటే రావు కదా. నష్టపోయినాడికి వస్తుంది, నష్టపోయినాడికి రాదు. అది కౌలాడికి గిట్టుబాటు, రైతుకు గిట్టుబాటు అనేది ఒకటి. మేము కూడా బీహార్కి వెళ్తే నిరాహారక్షలు దేశాలు తెస్తే మాకు కూడా పంటలకి ఏమన్నా గిట్టుబాటు ధరలు వస్తాయి. మాకు ఇప్పుడు రైతు వద్దు అన్నప్పుడు రావు. ఇప్పుడు మాకు వద్దు, మాకు ఈ పింఛన్ వద్దు, ఈ రైతు భరోసా వద్దు, ఈ డోక్రా వద్దు, అమ్మఒడి వద్దు అని ఎంతమంది అంటారు? ఇప్పుడు ఇచ్చేయి ఎవడు కాదండు, ఇచ్చారు కాబట్టి తీసుకుంటానే ఉంటారు. ఎంత ఇచ్చినా నాకు ఇంక ఇయ్యలేదనే అంటారు. ఎంత ఇచ్చిందంత అప్పులు తీసుకొచ్చేస్తున్నారని చెప్పారు. అప్పులు అంటున్నారు కదా, మీరు మాకు చెప్పాలా గతంలో అసలు అప్పు చేశారా లేదా అనేది మేము చెబుతాం. ఇప్పుడు ఆ గవర్నమెంట్ అసలు అప్పు చేసిందా లేదని మీరు చెప్పాలి మాకు. అప్పుడు మేము అంటాం నిజంగా ఇది అప్పు చేశాడు ఎత్తనాడరా ఈ రాష్ట్రం శ్రీలంక ఉత్తరాలు ఇంకో లంక అయితే మేము అంటాం. ఇంత అప్పులు ఎవరో చేయలేదు అంటున్నారు. ఇంత ఇదిగా ఎవడు పెట్టలేదుగా అంటున్నా. అవునండి, అంత ఇదిగా ఎవడో పెట్టలేదు కదా, ఎవడో పెట్టలేదు ఇంత ఇదిగా. ఎందుకు పెట్టలేకపోయారు? ఇప్పుడు ఈడు అప్పు చేశాడంటే మీరు నిజం వాస్తవం, మీ దృష్టికి అప్పు అని మీరు అంటున్నారు. మా దృష్టిలో అప్పు చేయలే, కేంద్రం నుంచి వచ్చినాయి పెడుతున్నారు అంటున్నారు. ఆయన చెప్పారు, చెప్తున్నారు కదా ఇన్ని లక్షల కోట్లు చేసాం, 1 లక్షల కోట్లు చేసామని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్తున్నారు కదా. అవునండి, మరి కాకుండా ఎటువంటి అన్ని అందరికి ఇచ్చేటప్పుడు మరి అందరికి అందాలంటే అందుతున్నాయిగా. అందేటప్పుడు అప్పు కాకుండా ఎట్టుంటుంది? ఇప్పుడు 4 ఉన్నారు నీ కొడుకులు, 4 కొడుకులు మంచి చెడు చూడాలి. 4 ఎకరాల పొలం ఉంది. ఈ 4 ఎకరాల పొలంలోనే నువ్వు అన్ని చూడగలుగుతావని వడ్డీ లేకుండా నన్ను అప్పులు తీర్చుకోకుండా ఎంతకాలం తెస్తారు అట్లాగా? ఇప్పుడు ఉండండి, ఎంత కాలం తెస్తారని మీరు ప్రశ్నించారు, బాగుంది. మీరు విలేకరికి మీకు ఎంత ఇస్తారు శాలరీ? మాకేమి ఇస్తున్నారు? ఒక ఉద్యోగస్తుడికి ఎంత ఇస్తున్నారు శాలరీ? 1,00,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారు. 10 ఎకరాల పొలం ఉన్న 1,00,000 రూపాయలు మాకు రావట్లే ఇక్కడ. మరి మేమేం చేయాలి? ఎందుకు వస్తాయి? ఎట్ట వస్తాయి? ఏ విధంగా వస్తాయి? గిట్టుబాటు ధర అంటే ఎంత కావాలి? అది ప్రకటన చేస్తారా వీళ్ళు? ఎవరన్నా కానీ వచ్చేవాళ్ళు బస్తా 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా వీళ్ళు ప్రకటన చేయగలుగుతారా? చేస్తారా? చేయరు. కాకపోతే ఇవన్నీ చెప్పుకోవడానికి వినటానికే కానీ ప్రభుత్వం అనేది ఇవన్నిటి రేట్లు పోయితే జనం తిని బతికేవాడు సత్తాడే ఉన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు అక్కడ. మాకేంది ఎంతసేపు ఇంకా రేటు కావాలి రేటు మేము అనుకోండి. ఇది వాస్తవం జరిగేది. అభివృద్ధి పరిస్థితి ఏంటంటారు? అభివృద్ధికి ఏమిటండి? అభివృద్ధి బాగానే ఉందిగా. పత్తాడు చేతిలో డబ్బు ఉంటుంది, పత్తాడు సక్రంగా పోతున్నాడు. ఇంకేం కావాలి? రైతు దగ్గర రాట్ల డబ్బు కావాలి నాకు వడ్డీ, కానీ నేను బతకాలని రావట్లా. ఎవడు బతుకాడు పోతున్నాడుగా. ఇళ్ళకి బియ్యం వస్తున్నాయి, ఇంటికి పింఛన్ వచ్చి ఇస్తున్నాయి నెల నెల. బజార్కి వచ్చి వాటి ముందాక ఇచ్చిపోతుంటాడు. ఏమి నొప్పి అంతకుముందు ఈ పింఛన్ కావాలంటే పోయి అక్క పంచాయతీ ఆఫీస్ కాడ ముసలాళ్ళు కర్ర పోటేసినట్టు నుంచి ఇటు అని కూడా వెనక పడ్డాళ్ళు ఉన్నారు, ముందు పడ్డాళ్ళు ఉన్నారు. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా పిల్లలు 2 చదువులు అయిపోయి పెళ్ళి అయిపోయినాయండి. ఖాళీగానే ఉన్నారు. ఎక్కడ? తెలంగాణలో ఉన్నారు. లేరు. అదేంటి మరి తెలంగాణ ఆంధ్రాలో ఉండాలిగా, తెలంగాణ అంటే గతంలో వెళ్ళిన తెలంగాణ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకుంటున్నారు తెలంగాణలో? ఇక్కడ మన ఆంధ్రాలో ఎందుకు లేడు? మీరు నాకు చెప్పాలి. ఎవరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉన్నాడా నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా లేరుగా మరి గతంలో 2019. అవును, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కానీ ఉన్నాడుగా తాడేపల్లిలో. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నాడు, అంతకు ముందు కూడా ఉన్నాడు. 19లో లేడు కదా ఆయన. 19లో అట్టనమానండి. ఇల్లు గృహప్రవేశం చేసిన తర్వాత వచ్చాడు. సరేనండి, లేడు అంటున్నారు మీరు, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఉండలే మరి అట్ట? ఉన్నాడుగా. ఇల్లు ఎందుకు కట్టుకోవాలా? ఎక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏది నేను ఏసీ బస్సులో ఉన్నాను. రాజధాని ఎవడు కట్టమని ఆయన పాత గోతులు పాతేసి 9 తెనాలి జిల్లా చేయాలా? ఏది రాష్ట్రం విడబడినప్పుడు అసలు మొట్టమొదటి ఎందుకు చేయాలి? వాళ్ళు పిచ్చోళ్ళు చేయలేదు అనుకున్నారా? అయింది మా తెనాలి జిల్లా చేస్తే ఈ పంట ఎంజాగొడుగులు రైతులు పంటలు పండిస్తారు, రాష్ట్రాన్ని బతికిస్తారు ఇల్లు. మనం ఏడో అగ్రహారం మీద రాజధాని కట్టాలని తీసుకుని ఏడో అగ్రహారాల మీద జిల్లా చేశారు గుంటూరుని. అప్పుడు రాజధాని ఎందుకండి? ఎవరికంటే రాజధాని కావాల్సింది? పొలాలు అమ్ముదంగాడు రాజధాని కావాలా? పొలం సేద్యం చేయడం మీరు పంటలు ఇప్పుడు దాకా రేట్లు గిట్టుబాటు రేట్లు అని అన్నారు. ఈ పొలం అమ్ముదంగా గిట్టుబాటు ధర ఎవడు అడిగేది? ఎవడు పండియాలి? మేము పంట పండించుకోవాలి, మేము పంట మీద బతకాలి, దాని మీద మేము తినాలి, బతకాలా మా కోరిక. చెరుదోడలు తగలకి నుప్పులు పెట్టి నీళ్లు పోసి ఆడు చేసి ఇటు చేశాడు. మరి ఇవన్నీ ఎవడు చేశాడు? ఇప్పుడు సన్నగారు రైతులు కొన్నారు, ఆడు కొన్నాడు, ఈడు కొన్నా చూస్తున్నారండి. మీరు ఒక 1 ఎకరు ఎన్ని ఎకరాలు పొలం కొనగలుగుతావు? ఇప్పుడు ₹1 కోటి రోడ్డు అమ్మటి కొంటావా? ఎన్ని ఎకరాలు కొంటా? నీ ఎగ్గరేది అంత డబ్బు. అంత డబ్బు ఉంటే నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టి ఆడే కూర్చుంటావు. నేను నేడపట్టి
ఈ గొట్టాలు పట్టుకుని ఏడాడ తిరగడం ఈ జనంలో తిరగడం ఎందుకు అది ఓకే. ఇవన్నీ కాదు. రాజధాని మొట్టమొదట పారంబాకంలో ఏడబెట్టినా రాజధాని ఎటుపోయిన అరగంట జర్నీ. ఆ రోజు ఈయన కూడా సపోర్ట్ చేశారు, అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి ఆ రోజు. ఆ రోజు రాష్ట్రాన్ని ఎడగొట్టేటప్పుడు ఎవరు చేశాడు? వీళ్ళకి చేసింది. మరి రాష్ట్రాన్ని ఎందుకు ఎడగొట్టమన్నారు? ఎవరిని అడిగొట్టేపించుకున్నారు? ఎందుకు ఎడగొట్టారు రాష్ట్రాన్ని? అది చెప్పరు. సరే ఇవాళ రాజధాని పోతుంది. 3 రాజధాని అది అది కాదు, 3 రాజధాని చేస్తారు. 3 చేస్తే నీకెందుకు, 6 చేస్తే నీకెందుకు? చేయని అదే డెవలప్ అయితే వాళ్ళు గుమ్ముకుంటారు, వాళ్ళు చస్తారు. మరి ఇచ్చిన రైతులు నాశనం అయిపోతున్నారు. ఎంతమంది రైతులు ఇచ్చారు? జిల్లాలో ఎంతమంది ఉన్నారు? జిల్లాలో ఎంతమంది ఉన్నారు రైతులు? అదే రేట్లు మా జిల్లాలో మొత్తం ఇస్తారా మీరు? ఇప్పుడు 29 గ్రామాలు పోయినా పర్లేదంటారా? 29 మంది పోతే తొక్కలు లెక్కేందండి జనాభాలో. ఇప్పుడు రాష్ట్రం చస్తే అది అది ఉప్పున చచ్చిందంటారు. ఇది మానవత్వం. అది పెడతాం తప్పు. అది అట్లా తీసుకోవడం తప్పు. ఎవరిని అడిగాడు? మమ్మల్ని అడిగాడా? రాష్ట్రాన్ని అడగొట్టేటప్పుడు మమ్మల్ని అడిగాడు. రాజధాని పెట్టేటప్పుడు మాకు చెప్పాడా? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒప్పుకున్నారు? ఎవడు 30,000 ఎకరాల్లో పెట్టమన్నాడు. 30,000 ఎకరాలు అంటే 30,000 ఎకరాలు కొని పెట్టమన్నాడు. ఏంది పారంబాక లేదైంది? పారంబాక ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉండి యాడ్ నొప్పేశారు. ఇదంతా తీసేయండి అండి. ఆహా, ఇవన్నీ తీసేయండి. అసలు గవర్నమెంట్ దాంట్లో ఎందుకు పెట్టలేదు? గవర్నమెంట్ ల్యాండ్ లో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు గవర్నమెంట్ లాభమే కదా ఇది. ఆ రోజు గవర్నమెంట్ ల్యాండ్ లో పెడితే అంత గవర్నమెంట్ కి లాభం కాదా? ఆ రోజు అపోజిషన్ ఎందుకని అపోజ్ చేయలేం? మరి ఎందుకు చేయాలా? జగన్మోహన్ రెడ్డి చేసేది మేము చేస్తాం. రమ్మనండి, ఇప్పుడైనా మేము చేస్తాం. ఇప్పుడు చేస్తాం. ఇదంతా నష్టపోతారని చెప్పి మనం మేము కూడా నష్టపోయాం రైతు వారిగా. రైతు 10 సంవత్సరాలు పంట పండిస్తే 10 ఎకరాల పొలము, ఏటో ఒక కుంటో ఒక సెంటో ఒక అర ఎకరం పొలం కొనేవాడు. ఇలా మంచిగా ఇవాళ చెబుతారమ్మ నేను నాకు రైతు అనేవాడు భూమి కొన్నాడు ఎక్కడన్నా చెప్పచ్చు. ఈ రాజధాని వచ్చిన కానీ రైతు అనేవాడు ఎక్కడన్నా భూమి కొన్నాడా అని చెప్పి నాకు. అంతకుముందు మేమందరం కూడా 10 సెంట్ అని 5 సెంట్ అని 20 సెంట్ అని ఇట్లా పొలాలు కొనుక్కున్నాం. ఇవాళ ఏదో పరిస్థితి మాకు. మరి ఎందుకని ఆ 29 గ్రామాలు చూస్తున్నాం, మరి 100 గ్రామాలు ఏమైపోవాలి? అంటే గత 5 ఏళ్లలో కొన్నట్టుగా ఈ 5 ఏళ్లలో కొనలేకపోతున్నారన్న ఇది కూడా ఉంది కదా. గత 5 ఏళ్లలో కూడా ఎవడు కొనలా. రాజధాని ఎప్పుడైతే పడిందో రాజధాని పడ్డ కాడి నుంచి కూడా రైతు అనేవాడు బలైపోయాడు. చాలా రైతు అనేవాడు సెంటు కొనలా. ఇప్పుడు 3 చోట్ల రాజధాని అంటున్నారు, అప్పుడు కూడా మరి రైతులే కదా ఇబ్బంది పడేది. ఎందుకు రైతులు ఆడ పారం బాగుంటే వాళ్ళే పెట్టుకుంటారు, దాంట్లో వాళ్ళే చేస్తారు, వాళ్ళే డెవలప్. ఎందుకు లేదు? ల్యాండ్ ఎక్కడ కనిపించట్లేదు కదా. అసలు గవర్నమెంట్ ల్యాండ్ లేదా? అసలు గవర్నమెంట్ ల్యాండ్ వాటిలో పరిస్థితి సరిపోవట్లేదు కదా. అవునండి, ఎందుకు సరిపోదు? ఒంగోలు దగ్గర ఎంత లేదు. అదే అన్ని ఫెసిలిటీస్ చూసుకుని. అవునండి, హైదరాబాద్కి ఎట్ట వచ్చినాయండి వాటర్? ఎంతమంది పోతున్నారండి? నేను చెప్పేది అండి, కృష్ణానది ఉంది, మీరు వాటర్ పైపులు ఎన్ని సంవత్సరాలకు వేయగలుగుతారు? 1 సంవత్సరం 6 నెలల్లో మీరు పైపులు వేయగలుగుతారు. అక్కడికి 2 మోటార్లు తాగడానికి నీళ్లు ఎక్కువగా సరిపోతాయి. జనరేటర్ మీద మోటార్లు ఆడే కెపాసిటీ ఉంది. ఇప్పుడు అన్ని టెక్నాలజీ పెరిగిపోయింది అందరికి. ఆ జనరేటర్ మీద లేపడానికి నీళ్ళు ఆడికే 24 గంటలు. ఎందుకు చేయాల? కోటి రూపాయలు పెట్టి భూమి కొనే కన్నా ఆ ₹1 కోటి మన గవర్నమెంట్ ల్యాండ్ మనం ఉపయోగించుకుని ఉన్నదాన్ని అమ్ముకుంటా ఉంటే గవర్నమెంట్కి డబ్బు వస్తూ ఉండేది, జనాన్ని బాగు చేస్తూ ఉండే పని కదా. ఆ రైతులతో పాత్ర కోతులు ఎందుకు కావాలి? ఆ గరువు మీద ఎందుకు కొనకూడదు? గరువు ఉన్న చోట ఎందుకు పెట్టకూడదు? గరువు లేని చోట ఎందుకు పెట్టాలి? కారణం ఏంది? ఇప్పుడు ఇన్ని చెప్తారు, ఆ రోజు ఎవరు ఎందుకని మాట్లాడాలి? మాకు చెప్పారేందండి వీళ్ళు. మాకు ఆ రోజు అడుగుతాం, ఈ రోజు అడుగుతాం. ఇక్కడ రాజధాని అని ఇప్పుడు మీరు వచ్చి అడుగుతున్నారు ఇదే మాట. మీరు అంతకు ముందు వచ్చి మీరు అడిగితే ఇదే మాట మేము చెప్పేవాళ్ళం. రాజధాని మాకు అక్కర్లేదండి, అది రాజధాని అక్కర్లేదని చెప్పేవాళ్ళం. ఆ రోజు అప్పుడు అందరికి బహిరంగంగానే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కూడా 30,000 ఎకరాలు ఉంటే మేము ప్రాంతాల మీద చిచ్చు పెట్టే ఇది లేదు కాబట్టి ఇక్కడ ఒప్పుకుంటున్నామని ఆయన చెప్పారు. 30,000 ఎకరాలు అన్నప్పుడు 30,000 ఎకరాలు గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉందో సంప్రదించుకోవచ్చు కదా. మీ చేతుల అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టలేదు? ఎందుకు రైతులు ఎందుకు కొన్నారు? ఏం నోటిఫికేషన్ చేసింది? బైపర్స్ అన్నాడు కాసేపు, నూజివేడు అన్నారు కాసేపు, మైల్ అన్నారు కాసేపు, ఇంకో చోట అన్నారు. ఎవరు చెప్పారు? గవర్నమెంట్ పెద్దలు ఎవరు చెప్పలేదు కదా. నేను చెప్పేదేనండి, ఇవన్నీ పుకార్లు పుట్టించారు. అన్నీ అయిపోయిన తర్వాత ఒంగోలు అన్నారు, అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మారుమూల ఆడకెట్టపోయిందండి. అది రాజధాని పాత్రగోతులు మేము పెట్టమన్నాం. ఇప్పుడు మాయి ఇది నల్ల పొలం, కృష్ణా వాటర్తో పండే పొలాలు. ఇక్కడ మీరు అపార్ట్మెంట్ కడితే కుంగిద్ది 10 అడుగులు కిందకి. దాన్ని కట్టాలి, ఖర్చు ఎక్కువ అయింది. నేను చెప్పేది అట్టాగే ఇప్పుడు కట్టిన రాజధాని కూడా అదే. గర్భనేల మీద గట్ల, గరువు మీద గట్ల. బెంగళూరు ఆడగట్టారండి, హైదరాబాద్ ఆడగట్టాడండి, రాయి గుట్ట కొండ. ఇప్పుడు మరి అక్కడ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు? వాటర్ సదుపాయానికో లేదు, ఎవడు సావలేదు కండి. సత్యం చచ్చిపోతున్నారు జనం, నీళ్ళు ఎవరు అనుకునే పని. చస్తేనే పాయింట్ అవుతుంది అంటారా? మనిషి మరి పంట పండించేవాడు వీడు చత్తనాడు. ఇప్పుడు వీడు నేనేమంటారు? మీరు మాకు గిట్టుబాటు ధర లేదు మేము అంటున్నాం కదా, మీరేమంటారు? దీనికి బ్రిటిష్ పరిపాలన నుంచి మేము ఉన్నాం కదా. అలా పొలం 15,000 20,000 అమ్మినప్పుడు ఇక్కడ ₹1,00,000 పొలం అమ్మింది. నేను కాదంటే 1 ఎకరంతో అక్కడ 4 ఎకరాల పొలం వచ్చింది, మాకు తెలుసు అది. కానీ పంట పండదు, నిజమే.
వాళ్ళు 2 పంటలే, ఒక పంటే. ఉమ్, ఇక్కడ 2 పంటలు పండుతున్నాయి. ఉమ్, ఇక్కడ వాటర్ ఉంది, అక్కడ వాటర్ లేదు. ఉమ్, మరి ఆడట్టు కట్టాడు వాటర్ లేని కాడ ఉమ్, అది తప్పు కాదా? ఉమ్, అది కష్టానికి ఎత్తిపోయేది దానికి నీళ్ళు. వానగుర్తేనే ఒక 20 మూటలు పెట్టాను, ఎత్తిపోయాను. ఎందుకు 20 మూటలు వానగుర్తి ఎత్తిపోయటం? ఉమ్, వలవలు లేనప్పుడు ఎందుకండి మనకి ఇప్పుడు ఇది నుంచున్నాం, ఇది ఏమన్నా కాలవ, ఉమ్, దీన్ని రోడ్డు చేశారు. ఉమ్, ఆ దారిని సైడ్ కాలువ కట్టారు, ఈ దారిని సైడ్ కాలువ పెట్టారు గవర్నమెంట్. ఉమ్, దేన్ని కట్టి పెట్టారట అంటే మనకన్నా బ్రిటిష్ పరిపాలన వాళ్ళు రోడ్లు వేసి ఇదంతా రోడ్డు కింద ఎత్తే పెద్ద రోడ్డు బాగుండేది. కానీ మరి 100 అడుగులు 120 అడుగులు అంటే అప్పుడున్న సదుపాయాలు ఇప్పుడున్న పరిస్థితులు ఒకటేనంటారా? ఇదంతా కాదండి. రాజధాని అనేది గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టాలి. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడన్నా కానీ ఏలు పెట్టి పుల్ల పెట్టి చూపించి ఉందా అని నేను అడుగుతున్నాను. అదే మీరు అంటదే కరెక్టే కాదనట్లా. మరి ఈ పాయింట్ అప్పుడు ప్రభుత్వం మీద ఎందుకని ఒత్తిడి తీసుకురాలేపారు? ఒత్తిడి మాకు చేతి మీద గట్టిగానే వాళ్ళం, గట్టిగా ఓటు ఎలక్షన్ ముందు రాజధాని ఎడగొడతామన్నా, రాష్ట్రాన్ని ఎడగొడతామని చెప్పి మాకు ఓటు వేయండి అన్నా, మేము ప్రతిపక్షంలో ఉంటామన్నా, అధికారంలో ఉంటామన్నా, ఇద్దరికి గట్టిగా చెప్పేవాళ్ళం. ఇప్పుడు 14లో రాష్ట్రం విడిపోయింది, తెలుగుదేశాన్ని గెలిపించారు. 19లో 19కి రాజధాని దాన్ని దాటే మా ప్రశ్న, ఎందుకు ఆ రోజు అధికారం పార్టీ కానీ ప్రతిపక్షం కానీ రోడ్డు ఎక్కల వీళ్ళు వీళ్ళకి ఆకలి తీరుండారు, వీళ్ళు పొట్ట నింపుకోవడం కోసం ఉన్నారు పార్టీలు ఉద్యమం ఒకటే కాదు. అన్నారు కదా. కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు చెప్పులు వేసుకున్నాడు మెళ్ళ చివరికే? కిరణ్ కుమార్ రెడ్డి ఊరనే కాదు, చెప్పులు వేసుకున్నాడు మెళ్ళ, పార్టీ పెట్టి సిక్సర్ కొడతాను 4 కొడతాను ఏడు కొట్టాడు, చెప్పులు వేసి దండేసుకున్నాడు మెళ్ళ చివరికి. నాకు 2 కళ్ళు, నా 2 సిద్ధాంతాలని ఈయన లెటర్ మీద లెటర్ ఈయన ఇచ్చాడు. పొయ్యి కింద పొలాలు పెట్టి మంట అయితే బంగాళదుంపలు కూడా భర్తనాటి చేస్తాయి, గులకరాలు కూడా భర్తనాట్యం చేస్తాయి. సో ఇప్పుడు తప్పెవరిదంటారు? తప్పు ఈ రాజకీయ నాయకులదే, మా రైతులది కాదు. మా రైతులకు చెప్పారా అయింది, రైతులను అడిగారా? ఇలా ఓటు వచ్చి 2 ఏళ్ళు ఇస్తాం, 3 ఏళ్ళు ఇస్తాం, 4 ఏళ్ళు 4 ఏళ్ళు ఇస్తాం, 3 ఏళ్ళు ఇస్తాం, 5 ఏళ్ళు ఇస్తాం, ఫ్రిడ్జ్ కొనిస్తాం. ఏది మీరు కొనిచ్చేది? బొచ్చ తొక్క తోల ఎందుకు కొనిచ్చేది? మాకు మా బతుకు మేము బతకాలి. ఆకలి అయితే అన్నం తింటాం, ఆకలి తినంగా. అట్టాగే మాకు కావాల్సింది భూమి ఇచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా అంతే కదా, ఆకలిస్తేనే తింటారు కదా. ఏం అక్కర్లా. 1 ఎకరం ఏమైతే 10 ఎకరాలు కొనుక్కున్నారు, ఏం కంగారు లేదు. మీరు కంగారు పడమాకండి. ఆ ఊర్లో రోడ్లు ఎందుకు ఎక్కుతారు? ఎక్కడ ఇప్పుడు కొనుక్కుంటే ఇప్పుడు రాజధాని రాజధానిలో నా మేనగోళ్ళు చెప్పేది, నా మేనగోళ్ళే 2 ఎకరాలు 1 ఎకరం అమ్మింది, 5 ఎకరాలు కొంది పోయి. ఎక్కడ కొంటే దేశం మీద. అట్టాగా వాళ్ళు కూడా అందరూ కొనుక్కు, ఏం కంగారు లేదు. వచ్చిన డబ్బులు మళ్ళీ అసలు అన్యాయం జరిగిందని రైతు అనేది ఒక్కడు రాడు. ఆడికి ఎందుకంటే 40 ఏళ్ళు గడికి డబ్బు చేతికి వస్తుంది పంట పండియకుండా. ఆడికి ఏమి చెప్పి ఇస్తుందా ఇవ్వటం లేదా అనేది ధర్నా. మాకు డబ్బులు ఇవ్వటం లేదు, వాళ్ళు చెయ్యాలా. చేసుకోమనండి, తప్పేముంది. లేదా భూమి పండించుకోమనండి, ఉందక భూమి వాళ్ళకి పోయింది బాగా ఉండదు. కానీ ఇప్పుడు 4 ఎకరాలు ఉందనుకోండి, 1 ఎకరం పోతే 3 ఇంకా 3 ఎకరాలు ఉందగా, పండించుకోవచ్చుగా. మీరు మాట్లాడేది అసలు నిజంగా కరెక్ట్ గా లేదు. అసలు రాజధాని పెడతామే కరెక్ట్ కాదు. రైతుల అంశంలో రైతు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడు? పంట పండాలి, మనం 10 సెంటు భూమి కొనాలని కోరుకుంటాడు. సరే, మీ పిల్లల్ని చదివించారా? చదువుకోలా, ఏం లేదు. వాళ్ళు బతుకు తెరుగు కోసం వేరే అదే ఇక్కడ ఉండి వ్యవసాయం చేసుకోవచ్చు మరి. అయిపోయింది వాళ్ళ టైము. అదేంటది మరి చేయమన్నారు. రైతన్న వాళ్ళు ఎక్కడున్న వ్యవసాయం చేయాలని మీరే అంటున్నారు కదా. ఏమండి ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంకా లేదు, ఇంకా పిల్లలు లేరు. మీ నాన్న ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నారు. మీ అమ్మ ఏం చేస్తుంది? వయసు ఎంత? చేయగలుగుతారా? మీ నాన్న వ్యవసాయం చేస్తున్నారు కదా, మనకి గొట్టం పని, మనం కూడా వ్యవసాయం చేయొచ్చు కదా. నేను అభివృద్ధి చేయాలనుకున్నా, నేను వ్యక్తిగతంగా ఉద్యోగం చేయాలనుకున్నా నేను వచ్చాను. వ్యక్తిగతంగా ఉద్యోగం చేయాలన్నా ఎట్లా చేయాలి? సంపద అనేది ఉంటేనే కాదు. ఇప్పుడు మా నాన్న నన్ను ఉద్యోగం చేయించాలనుకున్నారు కాబట్టి పంపించారు. జాబు చేసేది సంపద కోసం, అంతేగాని ఏదో సేవ కోసం నేను చేస్తున్నాను చేతి అడుగుతుంది. నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు అంతే. అదే నేను అంటుంది. నీ సంపద నువ్వు చూసుకుంటున్నావు అంతే. అంతే. అట్టగా వాళ్ళ సంపద వాళ్ళు చూసుకున్నారు. ఆడపిల్ల పెళ్లి చేశాను, అత్తగారింటికి పోయింది. పిల్లాడు మేనమాన దగ్గర పోయాడు, ఆడే ఉంటున్నాడు. మరి అదే ఇప్పుడు వ్యవసాయం గురించి, రాజధాని గురించి నేను చెప్తున్నప్పుడు మన పిల్లల్ని కూడా మనలాగానే పెంచాలి. అవునండి, మనలాగానే పెంచానండి. ఎక్కడ మమ్మీ డాడీ అని స్కూల్కి ఏం పంపించలేదండి. నేను అమ్మా నాన్న బడికే పంపించానండి. ఇప్పుడు మా అమ్మాయిని మా అబ్బాయిని కూడా పిల్లాన్ని సీఏ చదివించా. పిల్ల బీటెక్ అయిపోయింది. ఇద్దరు అమ్మా నాన్న బడికి పంపించానే కానీ మమ్మీ డాడీకి పంపించలేదండి. నేను 3 ఎకరాల రైతునండి. 3 ఎకరాల రైతు మమ్మీ డాడీ అంటే ఏట 30-40 వేలు కట్టాలి, నా పంట చాలదండి. భూమి అమ్మితే ఈ చదువు ఆగిపోతాయి, భూములు అయిపోతాయండి. అందుకని మమ్మీ డాడీకి పంపించా, అనిపించలేదండి. అమ్మ నాన్న అనిపించామండి, దానికి పంపించుకున్నాం. ఇవాళ ఏంటంటే నీ అక్క స్కూల్ బంగారం వల్లే ఉండయి.
ఇవాళ భోజనాలు పెడుతున్నారు. ఇవాళ మనం పొద్దు గూగుల్ చాకరీ చేసినా కానీ పిల్లలకి ఇబ్బంది లేదు. ఇక ఓకే ఆడ వచ్చినా కానీ మనకు బాధ లేదు. నీ ఆ కీళ్ళు 10th క్లాస్కి పోయిందాక వాయు పెడతారు, శుభ్రంగా బరిగా మేస్తారు, చదువుకుంటారు. ఏమవుతాడో వయసు వచ్చింది, ఆ తర్వాత ఆడి వస్తాడు. ఓకే సరే, ఇక అయిపోయింది అంతా పక్కన పెడదాం. ఈ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? ఫైనల్ టచ్ ఇచ్చేయండి. ఫైనల్ టచ్ ఇమ్మంటారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడండి. ఓకే ఈ నియోజకవర్గంలో నియోజకవర్గం కూడా వస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది నాయకులు మారినా, ప్రెసిడెంట్లు మారినా ఓటు హక్కు అనేది మంచి తినేవాడు కంచం బార్లిసుకోడు ఎవడు కూడా నాకు తెలిసి.